అందరికీ నమస్కారం. నేను ఒక ఎన్ఆర్ఐని. నా పేరు యశ్బొద్దులుది. నేను అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ముఖ్యము, చంద్రబాబు నాయుడు ఎన్ని వేల మంది ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో భారీ పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా అనంతపూర్ లో కియా లాంటి భారీ పరిశ్రమ తీసుకురావడం జరిగింది. ఈ కియా పరిశ్రమ అనంతపూర్ లో రావడం వల్ల దాదాపు 60,000 నుంచి 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భారీ పరిశ్రమలు తీసుకురాగలుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే కియా పరిశ్రమ లాంటి వాటిని కూడా తన్ని తరిమేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇప్పుడు కియా పరిశ్రమలకి అనుబంధ పరిశ్రమలుగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 లక్షల కోట్ల రూపాయల ఆ పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అంటే అనుబంధ సంస్థల 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. అంటే అవే పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మంది యువతకి ఉపాధి కలిగి ఉండేది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఒకవేళ మన కర్మగాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్రానికి ఇట్లాంటి పరిశ్రమలు రావు. ఉన్న పరిశ్రమలు కూడా తన్ని తరిమేసే ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. మన ఓటు చంద్రబాబు నాయుడు గారికి, మన ఓటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి.